ముందుగా అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి రోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఏప్రిల్ 4 అంటే ఈ రోజు అంతర్జాతీయ క్యారెట్ దినోత్సవం అంట. క్యారెట్ తినడం వలన కలిగే ప్రయోజనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి ఇలా ఒక రోజును పాటిస్తూ ఉన్నారు. క్యారెట్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఈ రూట్ వెజిటేబుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, క్యారెట్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వివిధ రూపాల్లో ఆహారంగా స్వీకరించే ఆహారం ఏదైనా ఉందా అంటే అది క్యారెట్ అని చెప్పవచ్చు. క్యారెట్ ను పచ్చిగా తినొచ్చు, ఉడకబెట్టుకుని తినొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, కూరగా వండుకోవచ్చు, స్వీట్లు, కేకుల్లో ఉపయోగించవచ్చు, జ్యూస్గా చేసుకుని తాగవచ్చు, ఆహారాల అలంకరణగా కూడా ఉపయోగించవచ్చు. క్యారెట్లు 88% నీటితో తయారవుతాయి. పోల్చి చూస్తే సగటు మనిషి శరీరంలో కేవలం 60 నుంచి 70% నీరు మాత్రమే ఉంటుంది. క్యారెట్లు ఎన్నో రకాల క్యారెట్లు ఉన్నాయి. కొన్ని సోరకాయంత పొడవుగా, మరికొన్ని బెండకాయంత చిన్నవిగా, ఇంకొన్ని కొమ్ములుగా ఇలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల రకాల క్యారెట్లు వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువగా నారింజ రంగు క్యారెట్ వినియోగంలో ఉంది. క్యారెట్ తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: క్యారెట్లలో బీటా కెరోటిన్ అనే వర్ణ ద్రవ్యం పుష్కలంగా ఉంటుంది. ఈ వర్ణ ద్రవ్యం కూరగాయలు, పండ్లకు పసుపు, నారింజ రంగును అందించే రసాయనం. ఇలాంటి బీటా కెరోటిన్ కలిగిన ఆహారాలు తింటే అది మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. అయితే ఈ విటమిన్ ఏ మెరుగైన కంటి చూపుకి, రోగిని నిరోధక శక్తిని, ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక క్యారెట్ నమలడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి స్థాయిలు తగ్గుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి ఊరట లభిస్తుంది. అలాగే మెదడు చురుకుగా పనిచేస్తుంది. క్యారెట్ తినడం ద్వారా లభించే విటమిన్ ఏ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ ను 25% వరకు తగ్గిస్తుందని, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత జనాభాలో సుమారు 30% ప్రజలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ NAFLD సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది అధిక ఫ్రక్టోజ్ కలిగిన ఆహారం, జీవనశైలి అలవాట్లు, కొన్ని జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య తలెత్తుతుంది. క్యారెట్లను తగినంత పరిణామంలో తీసుకోవడం వల్ల రక్తంలో అధిక ఫ్రక్టోజ్ ను నియంత్రిస్తుంది. కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు తెలిపాయి. 1905 భారతదేశంలో కాంగ్రా లోయలో భూకంపం సంభవించింది. అయితే 20,000 మంది మరణించారు మరియు కాంగ్రా, మెక్లియాడ్ గంజ్ ఇంకా ధర్మశాలలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. 1913 మొదటి బాల్కన్ యుద్ధం. గ్రీకు ఏవియేటర్ ఇమానోయిల్ ఆర్గిరోపౌలస్ తన విమానం క్రాష్ అయినప్పుడు హెలెనిక్ వైమానిక దళంలో మరణించిన మొదటి పైలట్ అయ్యాడు. 1925 జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ యొక్క నాజీ పార్టీ ఆధ్వర్యంలో షూటర్స్ ఫైల్ SS స్థాపించబడింది. అయితే 1933 తీవ్రమైన వాతావరణం కారణంగా US నేవీ ఎయిర్ షిప్ USS ఆక్రాన్ న్యూజెర్సీ తీరంలో ధ్వంసమైంది. 1944 రెండవ ప్రపంచ యుద్ధం. ఆంగ్లో అమెరికన్ దళాలు బూకర్స్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై మొదటి బాంబు దాడిలో 3,000 మంది పౌరులు మరణించారు. 1945 రెండవ ప్రపంచ యుద్ధం. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ దళాలు జర్మనీలోని వోర్ఫాఫ్ బలవంతపు కార్మిక శిబిరాన్ని విముక్తి చేశాయి. 1945 రెండవ ప్రపంచ యుద్ధం. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ దళాలు కాసెల్ను స్వాధీనం చేసుకున్నాయి. 1945 రెండవ ప్రపంచ యుద్ధం. సోవియట్ రెడ్ ఆర్మీ దళాలు హంగేరీని జర్మన్ ఆక్రమణ నుండి విముక్తి చేసి దేశాన్ని ఆక్రమించాయి. 1949 ప్రచ్ఛన్న యుద్ధం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సృష్టించే ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంపై 12 దేశాలు సంతకం చేశాయి. 1958 CND శాంతి చిహ్నం లండన్లో మొదటిసారిగా బహిరంగంగా ప్రదర్శించబడింది. 1960 సెనెగల్ ఇంకా ఫ్రెంచ్ సూడాన్ యూనియన్ అయిన మాలి ఫెడరేషన్ కు స్వాతంత్రం ఇవ్వడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. 1964 బిల్బోర్డ్ హాట్ 100 పాప్ చార్ట్స్ లో బీటిల్స్ మొదటి 5 స్థానాలను ఆక్రమించాయి. 1967 మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ న్యూయార్క్ నగరంలోని రివర్సైడ్ చర్చిలో తనను బియాన్ వియత్నాం ఏ టైమ్ టు బ్రేక్ సైలెన్స్ ప్రసంగాన్ని అందించాడు. అయితే 1968 టెనసీలోని మెంఫిస్లోని ఒక మెటోల్లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జేమ్స్ ఎర్ల్ రే చేత హత్య చేయబడ్డాడు. 1968 అపోలో ప్రోగ్రాం. నాసా అపోలో 6ను ప్రారంభించింది. 1969 డాక్టర్ డెంటన్ కూలీ మొదటి తాత్కాలిక కృత్రిమ గుండెను అమర్చారు.
పర్వీన్ బాబీ ఒక భారతీయ నటి, మోడల్. 1970లో 1980ల ప్రారంభంలో హిందీ చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు పొందింది. పర్వీన్ బాబీ తన గ్లామరస్ నటన శైలికి ప్రసిద్ధి చెందింది. ఆ సమయంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. ఆమెకున్న మోడలింగ్, ఫ్యాషన్ సెన్స్ ఆమెను ఐకాన్ గా నిలబెట్టాయి. పర్వీన్ బాబీ 1954 ఏప్రిల్ 4న సౌరాష్ట్రలోని జునాగఢ్ లో, ప్రస్తుతం గుజరాత్ లో ఉంది, జన్మించింది. చరిత్ర 1973 చిత్రంతో తన నటనారంగ ప్రవేశం చేసింది. మజ్పూర్ 1974లో నీల పాత్రకు ఆమె గుర్తింపు పొందింది. ఆమె యాక్షన్, క్రైమ్, డ్రామా చిత్రం దీవార్ 1975లో అనితగా నటించి కెరీర్లో పురోగతి సాధించింది. దీంతో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. సిమ్రన్ తెలుగు, తమిళం సినిమాల్లో పేరొందిన కథానాయిక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయి గారి పెళ్లి ద్వారా పరిచయం చేశాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో నటించింది. తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్ర కథానాయికగా కొనసాగింది. 1976 ఏప్రిల్ 4న సిమ్రన్ జన్మించింది. ఈమె ముంబైలో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి తర్వాత సినిమాలోకి వచ్చింది. ఈమె మొదటి చిత్రం సనం హార్ జాయే హిందీ దూరదర్శన్లో వచ్చే సూపర్ హిట్ ముకాబాలా కార్యక్రమంలో ఈమె పాల్గొంది. తర్వాత తేరే మేరే సప్నే హిందీ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు సుపరిచిత అయింది. గౌరవ్ చోప్రా భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన ఉత్తరాంధ్రలో రఘువేంద్ర ప్రతాప్ రాథోడ్గా, సద్దా హాక్లో ప్రొఫెసర్ అభయ్ సింగ్ రానావత్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను బిగ్ బాస్ 10లో కంటెస్టెంట్గా పాల్గొన్నాడు. చోప్రా సెయింట్ కొలంబస్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసి 2000లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టుభద్రుడయ్యాడు. గౌరవ్ చోప్రా 1979 ఏప్రిల్ 4న న్యూఢిల్లీలో జన్మించాడు. గురుముఖ్ సింగ్ గ్యారీ సంధు ఒక భారతీయ గాయకుడు, పాటల రచయిత, రాపర్ మరియు నటుడు. పంజాబీ సంగీతంలో తన పనికి ప్రసిద్ధి. వాస్తవానికి అతను స్టడీ వీసాపై యునైటెడ్ కింగ్డమ్ కు వచ్చాడు మరియు బర్మింగ్హామ్స్ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి బహిష్కరించబడ్డాడు. పని చేస్తున్నప్పుడు అతను చివరికి తన పాటల రచన నిజమైన వృత్తిగా మార్చుకోవాలని కోరుకుంటాడు. గురుముఖ్ సింగ్ సంధు ఏప్రిల్ 4, 1984న రూర్కా కలాన్, జలంధర్, పంజాబ్లో జన్మించారు. పండిట్ మకున్ లాల్ చతుర్వేదిని పండిట్ జీని అని కూడా పిలుస్తారు. ఇతను ఒక భారతీయ కవి, రచయిత, వ్యాసకర్త, నాటక రచయిత, జర్నలిస్ట్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం జాతీయ పోరాటంలో పాల్గొన్నందుకు, ఛాయా వ్యాధుకు అతను చేసిన హిందీ సాహిత్యం, నియో రొమాంటిసిజం ఉద్యమం కృషికి ప్రత్యేకంగా గుర్తుండిపోయాడు. 1955లో హిమోతారిణిగిని చేసినందుకు గాను అతనికి హిందీలో మొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం అతనికి 1963లో పద్మభూషణ్ పౌర గౌరవాన్ని ప్రదానం చేసింది. చతుర్వేది మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో బాబాయ్ గ్రామంలో 1889 ఏప్రిల్ 4న జన్మించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.